మార్కులు తెచ్చుకున్న వాళ్ళని అది మా విద్యా సంస్థల్లో వచ్చాయని శ్రీ చైతన్య విద్యా సంస్థలు క్లెయిమ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే ఈ అమాయక ప్రజలు, అమాయక పేరెంట్స్, విద్యార్థులు మోసపోవడానికి ఇది ఒక అవినీతి దందాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏదేమైనా ఇలా ఇస్తున్నా కూడా అటు అధికారులు కానీ మంత్రులు స్పందించట్లేదంటే వీళ్ళ ధైర్యం వెనకాల ఎవరు అజ్ఞాత శక్తులు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మాతో పాటు ఈ డిబేట్లో పాల్గొనవచ్చు. అలాగే ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. పవన్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి. నమస్కారం పవన్ గారు. నిజంగా ప్రైమ్ 9లో మన కథనాలు చేశాక ఇంకా ఈ విద్యా సంస్థల్లో ధర్మం వైపు నడుస్తారు, ఇప్పటికైనా చేసిన పాపాలు కడుక్కుంటారని మనం ఆశించాం. కానీ ఇంకా ప్రభుత్వాలు, అధికారులు అండదండ ఉన్నాయని ఈరోజు నిరూపించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఏమనాలి, ఈ ఎక్కడో రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్లో మార్కులు వస్తే ఈ విద్యా సంస్థలో తెలుగు రాష్ట్రాల్లో మాకే వచ్చాయని చూపించుకుని సోషల్ మీడియాలో టోటల్గా స్క్రోల్ చేస్తూ మళ్ళీ అడ్మిషన్స్ ఏదైతే ఇంకా ఉన్నాయో అవి ఫుల్ చేసుకోవాలని వీళ్ళని ఏమనాలి మీరు చేస్తున్న ఈ పోరాటానికి? సార్, ఇప్పుడు ముందుగా మీరు గమనిస్తే సార్, ఇప్పుడు ఒకటిసారి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇప్పుడు చైతన్య విద్యా సంస్థలు ఏదైతే ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో 330, 324, 321 మార్క్స్ టాప్ 3 ర్యాంక్స్ ఏవైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఈ మూడు కూడా వేరే విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళే సార్. పీసీఆర్ గారు ఒక్కసారి అది ప్లే చేయండి. ఇప్పుడు ఆ 332 అనేది మన ఇప్పుడు ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఫస్ట్ మార్క్ అనేది మాజిద్ హుస్సేన్ అనేది ఉన్నారో వాళ్ళు మైక్రో విజన్ అకాడమీ నుంచి చదివినట్టు ఆధారాలు ఉన్నాయి సార్. అతను డ్రెస్ వేసుకొని కూడా అతను వాళ్ళు సంబరాలు చేసుకున్నది కూడా జేఈ మెయిన్స్ నుంచి చూస్తే మనం గమనించవచ్చు. ఇక ఇమీడియట్ గా చూస్తే ఉజ్వల్ కేసరి అని చెప్పి ఆయన విఎంసి విద్యా మందిర్ క్లాసెస్ మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి కూడా ఆయన చదివి పాస్ అయిన విద్యార్థి సార్. ఇప్పుడు వాళ్ళ ర్యాంకులు అన్ని తీసుకొని ఇంకొక ర్యాంక్ వచ్చేసి మనకి ఎల్ఎన్ నుంచి ఎల్ఎన్ లో చదివిన విద్యార్థిని కూడా మా విద్యార్థిగా చెప్పుకొని సిగ్గు లేకుండా కూడా అంటే వీళ్ళకి ఎక్కడ చూస్తే ఇప్పుడు మొన్న మెయిన్స్ జేఈ మెయిన్స్ రిజల్ట్ లో కూడా చుక్కెదురైంది, రేపు మొన్న చూసుకుంటే ఎంసెట్ రిజల్ట్ లో కూడా చుక్కెదురైంది. నేడు అడ్వాన్స్డ్ రిజల్ట్ కూడా మనం గనక టాప్ 3 అనేది గనక మనం చూపించకపోతే వచ్చే అడ్మిషన్లు ఏవి రావు అనే ఒక మొండి పట్టుదలతో ఒక దురుద్దేశంతో కేవలం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయాలని చెప్పి ఈ విద్యార్థులని మా దగ్గర చదివారు అని చెప్పి ఒక మోసపూరిత ప్రకటన సార్. అంటే వాళ్ళకి ఆన్లైన్లో ఒక 4 క్వశ్చన్ పేపర్లు పంపంగానే మీ దగ్గర చదివినట్టు అయిపోతుందా? అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు వేరే కాలేజ్ నుంచి నేను కనుక అవి చదివి రెఫరెన్స్ కోసం చదువుకుంటే చదివినంత మాత్రాన మీ కాలేజీలో చదివే విద్యార్థి అవ్వడు. 3 years క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఈ విద్యార్థులు ఎక్కడ చదివారు అనేది బహిర్గతంగా ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు జేఈ మెయిన్స్ ఎక్కడ రాశారు, 12th క్లాస్ ఎక్కడ చదివారు, వాళ్ళకి ఎక్కడి నుంచి పాస్ అయ్యారు అనేది స్పష్టంగా కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంది. అయినా కూడా సిగ్గు లేకుండా నేడు చైతన్య కాలేజ్ వాళ్ళు ఒక మెట్టు దిగజారి నేడు ఈ టాప్ 3 ర్యాంక్స్ ని కూడా చూసుకొని అందులో చూసుకుంటే మీరు ఇంకోటి దేవదూత్ మాజీ అని చెప్పి ఒక విద్యార్థిని కూడా వాళ్ళు ఇప్పుడు ఇదే జేఈ అడ్వాన్స్డ్ లో మాకు టాప్ మార్క్ వచ్చిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే విద్యార్థిని మొన్న ఏదైతే పలు కేసులు కూడా పెట్టారు సార్, కొన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా వెళ్ళి ఈ ర్యాంకుల మాఫియా గురించి ఇట్లా చేయకూడదు, ఇది నారాయణకు వచ్చిన ర్యాంకు చైతన్య వాళ్ళు వేసుకున్నారు అని చెప్పి కూడా క్లెయిమ్ చేస్తే అయినా కూడా నేడు దిగజారి అదే విద్యార్థులని మళ్ళా చూపించుకుంటూ వేరే పక్క రాష్ట్రాలు తెలుగు విద్యార్థులను అయితే వీళ్ళు గుర్తుపడుతున్నారు ఈజీగా అని చెప్పి ఏదైతే మధ్యప్రదేశ్, పాట్నా, కోటా నుంచి చదివిన విద్యార్థుల్ని వీళ్ళకి ఎట్లయినా తెలియదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దేన్ని క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఈ 330, 324, 321 ఇలా బిలాంగ్స్ టు ఏ స్టేట్లు అంటారు వీళ్ళు? సార్ ఇప్పుడు వాళ్ళు 330, 324, 321 సార్ ఇప్పుడు 324 వచ్చేసి ఉజ్వల్ కేసరి సార్. ఉజ్వల్ కేసరి బిలాంగ్స్ టు He belongs to బిర్లా విద్యానికేతన్ పుష్ప విందిర్ సార్. ఈయన 2024 క్లాస్ 12 చదివింది. ఏ స్టేట్ అండి సార్? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అదర్ స్టేట్, తెలంగాణ, నార్త్ స్టేట్ సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకి ఇమీడియట్ గా అంటే వీళ్ళు నో మోర్ కనెక్టింగ్ శ్రీ చైతన్య స్కూల్స్ గానీ కాలేజ్ సంబంధం లేదు అసలు వీళ్ళకి ఎటువంటి సంబంధం. కానీ ఒక విషయం చెప్పండి, పేరెంట్స్ కు తెలియాలి, అధికారులకు తెలియాలి, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఈ విషయం వెళ్ళాలి. దందాది వీళ్ళని ఏమేమి అబ్బి పెట్టి ఇప్పుడు వీళ్ళు ఫోటో వేసుకున్నారు, వీళ్ళు ర్యాంక్ వేసుకున్నారు, వీళ్ళు మార్కులు వేసుకున్నారంటే వీళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు ఏం జరుగుతాయి సమాజానికి కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు అనేవి ఏముండవు సార్. దీంట్లో 2 రకాలుగా దందా చేస్తారు సార్. ఒకటి వాళ్ళు కనుక సామాన్య ఒకవేళ వాళ్ళు ఎకనామిక్ నార్మల్ మధ్యతరగతి కుటుంబాలు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్. ఆ పేరెంట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ పేరు, మీ అబ్బాయి ఫోటో మేము వేసుకుంటాము, మా దగ్గర చదివినట్టు కొంచెం కోచింగ్ తీసుకున్నట్టు, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నట్టు మీరు సమ్మతించండి అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బాస చూపి దాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటివి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారు. రెండో రకం వచ్చేసి వారి మద్దతు లేకుండా
వారి అనుమతి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి ఈ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రిపేర్ చేసిన ఏవైతే ప్రాక్టీస్ టెస్ట్లు ఆ టెస్ట్ పేపర్లు అన్ని కూడా వాళ్ళ వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది సార్. ఆ టెస్ట్ పేపర్లు చదివాడు కాబట్టే ఈయనకి ర్యాంక్ వచ్చింది కాబట్టి అంటే అతను వాట్సాప్ నెంబర్ అంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు, పంపిస్తే దాంట్లో ఉంటే నువ్వు చదువుకున్నా వచ్చేవని కూడా క్లెయిమ్ చేస్తారు. బరి తెగించడం అనకూడదా? బరి తెగించడం కూడా కాదు సార్, ఇది సిగ్గు లేకుండా కేవలం మాఫియా సార్. ఆఖరికి టెర్రరిస్టులు కూడా చేయని పనిని నేడు ఈ చైతన్య కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు సార్. అంటే వీళ్ళు ఎవరో ఏదో చెట్టుకు కాసిన కాయల్ని మా చెట్టుకే కాశాయి అని చెప్పి అమ్ముకునే ప్రయత్నాన్ని వీళ్ళు ఏదైతే చైతన్య కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు. పవన్ గారు, మీరు గత నెల రోజులుగా మన ప్రైమ్ నైన్ కథనాలతో రిపోర్టర్లను తీసుకుని మన ప్రతినిధులతో పాటు మీరు అనేక కాలేజీలు శేర్లింగంపల్లి, కుకటపల్లి తిరిగారు. ఇంకా కూడా ఇలా బరి తెగించి భయపడకుండా ఈ ధైర్యం ఏంటంటారు వీళ్ళకి? సార్ ఇప్పుడు వీళ్ళ ధైర్యం అంటే ఇప్పుడు చూసుకుంటే సార్, రాష్ట్రానికి ముందుగా చూసుకుంటే మనకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు సార్. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే భయం అనేది లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే భయం ఉండాల్సిన కార్పొరేట్ కాలేజీలకి, కార్పొరేట్ కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ బోర్డు భయపడే దుస్థితికి నేడు తెలంగాణ రాష్ట్రం దిగజారిపోయింది. మెయిన్ కారణం అదే సార్. ఇంటర్మీడియట్ బోర్డు గనక స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అయ్యి రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఇదే చైతన్య ఆగడాలని మరీ శృతి మించకుండా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇప్పటికైనా సరే కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ ఆత్మహత్యల వైపు తెలంగాణ రాష్ట్రం వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని వెంటనే స్పందించి ఈ చైతన్య కాలేజ్ చేస్తున్న అరాచకాల మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే దీని గుర్తింపును రద్దు చేస్తే తప్ప చైతన్య కాలేజ్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చెందారు అనేది మా ఉద్దేశం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు. ఒకసారి సుమన్ గారు, నమస్కారం అండి.